విలక్షణ తమిళ దర్శకుడు వెట్రిమారన్, బాలీవుడ్ నటుడు కమ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సంయుక్త సమర్పణలో వర్షభరత్ దర్శకత్వంలో వస్తున్న తమిళ చిత్రమే బ్యాడ్ గర్ల్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ వివాదాలతో తమిళనాడులో ప్రకంపనలు రేపుతుంది. ప్రజెంట్ జనరేషన్ లో పిల్లల ప్రవర్తన, వారి యాటిట్యూడ్, వారి కోరికలు, వారి స్నేహితులు, వారి వ్యసనాలు ఎలా ఉన్నాయి అనేవి ఈ బ్యాడ్ గర్ల్ టీజర్ లో చూపించారు. ఈ సినిమాలో శృంగార సన్నివేశాలు మితిమీరి కనిపిస్తే, బోల్డ్ డైలాగ్స్ అయితే హద్దుమీరి కనిపించాయి. అయితే ఈ సినిమా మెయిన్ లీడ్ అయిన అంజలి శివరామన్ని ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా చూపించడం ఇప్పుడు తమిళనాడులో పెద్ద వివాదాన్ని రాజేసింది. పారంజిత్ లాంటి దర్శకుడు ఈ సినిమా టీజర్ ని మెచ్చుకుంటూ ట్వీట్ పెడితే వెంటనే తమిళనాటి కస్తూరి వేరే కులాన్ని పెట్టి మీరు ఇలాంటి సినిమా తీయగలరా అని మండిపడితే, మరో తమిళ దర్శకుడు మోహన్ డి క్షత్రియన్ ఒక బ్రాహ్మణ అమ్మాయి పాత్రతో ఇలాంటి సినిమా తీస్తారా, ముందు మీ కులపు అమ్మాయితో ఇలాంటి సినిమా తీసి మీ కుటుంబానికి చూపించండి అని ఘాటుగా స్పందించాడు. ఇలా తమిళనాడులో సంచలనం రేపుతున్న ఈ సినిమా వివాదం ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక అమ్మాయి ఇలా ఉండకూడదనే కాన్సెప్ట్ తో తీస్తున్నారో లేక అమ్మాయి అంటే ఇలానే ఉండాలనే కాన్సెప్ట్ తో తీస్తున్నారో తెలియదు కానీ ఈ సినిమా తమిళంలో రిలీజ్ అయితే తెలుగులో కూడా తప్పకుండా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కొసమెరుపు ఏమిటంటే ఇన్ని వివాదాల మధ్య ఈ సినిమా 54th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడబోతుంది. ప్రతిష్టాత్మకమైన టైగర్ కాంపిటీషన్ విభాగంలో ఈ మూవీ పోటీ పడబోతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.